సారీ శర్వాణి గారు, ప్రాణాన్ని కాపాడటం మన చేతిలో లేదు. బట్ ఆ అమృత ఎవరో వచ్చి ఉంటే తన ఆత్మకైనా శాంతి కలిగి ఉండేదేమో. అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి త్వరగా బాడీని హ్యాండ్ ఓవర్ చేయమని మా వాళ్లకు చెప్పాను. మీరు వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు. లక్ష్మి, లక్ష్మి, నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావా లక్ష్మి? భగవంతుడా, నేనే పాపం చేశానయ్యా. నా నుండి నా భార్యను దూరం చేశావు. అబ్బా,
అడియాసలాయనులే అడియాసలాయనులే అమ్మా నీ అమృతనమ్మా నీ అమృత బ్రతికే ఉందమ్మా బ్రతికే ఉంది అమ్మా ఆకలేస్తుందమ్మా లేచి అన్నం పెట్టమ్మా అమ్మా చూడమ్మా నాన్న పిచ్చోళ్ళ నీకోసం ఎలా ఏడుస్తున్నాడో చూడమ్మా చూడు అమ్మా లేమ్మా ఒక్కసారి నా కోసం లేమ్మా అమ్మా లేమ్మా లే లక్ష్మి లక్ష్మి నీ కూతురు వచ్చింది లక్ష్మి ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు లక్ష్మి అమ్మా అమృత మీ అమ్మ మన ఇద్దరిని అన్యాయం చేసి వెళ్ళిపోయిందమ్మా వెళ్ళిపోయింది నాన్న అమ్మ చనిపోలేదు నాన్న అమ్మకేం కాదు నాన్న ఊరుకోండి అమ్మకేం కాదు నాన్న అమ్మా అమృత నువ్వు బ్రతుకున్నావని ఇప్పుడు నేను ఆనందపడాలా మీ అమ్మ చనిపోయిందని ఏడవలో నాకేం అర్థం కావటం లేదమ్మా ఊరుకోండి నాన్న అమ్మ మనకు అన్యాయం చేయదు నాన్న చేయదు
అమ్మా అమృత, మీ అమ్మ నీ పేరే తలుచుకొని ప్రాణం వదిలిన మాట నిజమే తల్లి, నిజమే. ఏంటి రేణు ఇది? నువ్వేం మాట్లాడుతున్నావు? మా అమ్మని ముట్టుకునే అర్హత నాకు లేదా? శర్వాణి, కనీసం నువ్వైనా చెప్పు. రేణు ఏం మాట్లాడుతుందో విన్నావుగా. ఇంకా కన్నీళ్ళు ఎలా వస్తున్నాయి అమృత నీకు? రేణు, ఇంతకాలం నేను చెప్తే నమ్మలేదు కదా? ఇప్పటికైనా నీకు అర్థమై ఉంటుంది. తను మన అమృత కాదు రేణు. చాలు శర్వాణి, చాలు. మీ ఇద్దరికి చేతులు ఎత్తి దండం పెడతాను. మా అమ్మని ఇలా పక్కన పెట్టుకుని మీరు నన్ను అనాల్సిన మాటలు కావివి. ఈ టైంలో నేను మా నాన్నకు అండగా ఉండాలి. దయచేసి ఇక్కడ గొడవ పెట్టుకుని మా నాన్నకి మనశ్శాంతి లేకుండా చేయకండి ప్లీజ్. నువ్వు నిజంగా మీ నాన్న గురించి, మీ అమ్మ గురించి ఆలోచించేదానివైతే నువ్వు ఇలా చెయ్యవు అమృత. కన్ను తల్లి చావు బతుకుల మధ్య ఉంటే ఆఫీస్కి వెళ్ళాలన్న ఆలోచన సెల్లికి ఎలా వచ్చింది? నేను ఆఫీస్కి వెళ్ళడమా? నేను ఆఫీస్కి వెళ్ళడం ఏంటి రేణు? అబద్ధం చెప్పక అమృత. నువ్వు ఆఫీస్కి వెళ్ళావని శ్రావ్య చెప్పింది. నా గురించి అడిగితే నేను ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్కి వెళ్ళానని చెప్పు. ఎంతకాలం నిన్ను ఆరాధించాను, నిన్ను నెత్తి మీద పెట్టుకున్నాను. నా అభిమానాన్ని, నీ మీదున్న ఇంప్రెషన్ ని అంతా ఒక్క రోజులో మట్టిలో కలిపేశావు. ఇంతకాలం నిన్ను శర్వాణి ద్వేషిస్తుంటే శర్వాణిదే తప్పు అనుకొని నేను నిన్ను సమర్థిస్తూ వచ్చాను. కానీ నీ నిజ స్వరూపం ఇలా ఉంటుందని నేను ఊహించలేదు అమృత. నాన్న, చూడండి నాన్న, రేణు శర్వాణిలు నన్ను ఎన్నని మాట్లాడుతున్నారు. మీరైనా చెప్పండి నాన్న, మీ అమృత ఎలాంటిదో మీకు తెలియదా నాన్న? నిజంగా నేను ఇక్కడికి రాలేని పరిస్థితుల్లోనే రాలేకపోయాను. ప్లీజ్, కనీసం మీరైనా నన్ను అర్థం చేసుకోండి నాన్న, అర్థం చేసుకోండి. అమ్మా అమృత, ఇప్పుడు నాకు నిజమేంటో అబద్ధమేంటో ఆలోచించే శక్తి నాకు లేదమ్మా. నిన్ను ద్వేషించే ఓపిక కూడా నాకు లేదమ్మా. నాకు నువ్వు, మీ అమ్మ ఇద్దరూ ప్రాణాలే. నాలో ఉన్న సగం శరీరం అదిగో అక్కడ శవమై పడుకుంది. మిగిలిన ఈ శరీరం కూడా బ్రతికే ఉందంటే అది నువ్వు బ్రతికే ఉన్నావన్న ఒకే ఒక్క కారణంతో తల్లి. కన్న తల్లి
చావు బ్రతుకుల మధ్యన ఉందని తెలిసిన నువ్వు రాలేకపోవడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు తల్లి. ఏది మంచో తెలియదు, ఏది చెడో తెలియదు. నేనెప్పుడు ఏమీ మాట్లాడలేని ప్రాణం ఉన్న శవాన్ని. ఇక్కడ ఏం జరుగుతుందో నాకంతా అయోమయంగా ఉందమ్మా. అంకుల్, ఆంటీని ఇక్కడ పెట్టుకొని మేమిలా మాట్లాడడం సంస్కారం కాదు. కానీ ఆంటీని బ్రతికించుకోవడానికి, మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి మేమెంత ప్రయత్నించామో మీకు తెలుసు. ఎన్ని చేసినా ఆంటీని బ్రతికించుకోలేకపోయాం. అమృత అమృత అంటూ ప్రాణం వదులుతుంటే ఇంకా వెర్రి వాళ్ళలా మేము తన మాటలు వింటూ కూర్చోలేం అంకుల్. అమృత, ఆంటీ అంకుల్ మా సొంతం. వాళ్ళే మాకు ఆస్తి పాస్తులు. వాళ్ళిద్దరిపైన నీకు ఎలాంటి అధికారం లేదు. అవునమృత, నువ్వు బతికుండి కూడా మమ్మల్ని అందరినీ వదిలేసుకున్నప్పుడే నీకు మాకు బంధం తెగిపోయింది. నువ్వు మన మధ్య ఉన్న బంధాన్ని తెంపేసుకున్నావు. ఏ రోజు నీకు మీ అమ్మ గుర్తుకు రాలేదా? మీ నాన్న గుర్తుకు రాలేదా? అలాంటిది అంతా అయిపోయాక నువ్వు మా అమ్మ నాన్న అంటే నీ మాటలు మేము నమ్మడానికి మేం పాత మనుషులే కాదు. మాకు నిజమేంటో అబద్ధమేంటో పూర్తిగా అర్థమైపోయింది. ఇంతకాలం వెళ్ళు మంచి చెడ్ల గురించి మేము ఆలోచించాం. ఇప్పుడు కూడా మేమే ఆలోచించుకుంటాం. నువ్వు వెళ్ళిపో. నీకు మాకు ఏ సంబంధం లేదు. వెళ్ళిపో అమృత. రేణు, నీ జీవితమే ఇంతేనేమో. ఇంతకాలం శర్వాణి నన్ను దూరం పెట్టింది. ఇప్పుడు నువ్వు అలాగే చేస్తున్నావు. మా అమ్మని ముట్టుకునే అధికారం నాకు లేదా? అంత పాపం నేనేం చేశాను రేణు? మిమ్మల్ని ఎలా ప్రాధాయపడి అడిగాలో నాకు తెలియడం లేదు. ఒక్కసారి మా అమ్మని దగ్గరికి తీసుకుంటాను. దయచేసి నన్ను కాదనకండి. రేపు ఫ్రెండ్షిప్ డే. ఈ ఫ్రెండ్షిప్ డేకి మీ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి కన్నతల్లి చనిపోయిన బాధలో ఉన్న అమృతకి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు.